సామాన్యులపై కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించి వారికి అదనపు ఆదాయ మార్గాన్ని చూపే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం భారీగా రాయితీ అందిస్తోంది. ఈ పథకంతో ప్రజలు తమ ఇంటి అవసరాలకు సరిపడ విద్యుత్ను తామే తయారు చేసుకోవడమే కాకుండా మిగిలిన కరెంట్ను ప్రభుత్వానికి అమ్మి డబ్బు సంపాదించవచ్చు. ఈ పథకం కింద అర్హులైన వారు తమ ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికయ్యే ఖర్చులో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వమే రాయితీ రూపంలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇలా ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తైన విద్యుత్తును మొదట ఇంటి అవసరాలకు వాడుకుంటారు. దీనివల్ల నెలా నెలా వచ్చే కరెంటు బిల్లు గణనీయంగా తగ్గడమే లేదా పూర్తిగా సున్నా అవడమో జరుగుతుంది. ఇలాంటి అవసరాలు తీరగా ఇంకా విద్యుత్ మిగిలితే దానిని డిస్కంకు అమ్ముకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ నెట్ మీటర్ను ఏర్పాటు చేస్తారు. ఇది మీరు ఎంత కరెంటు వాడారు, ఎంత కరెంటు గ్రిడ్కు పంపారు అనే వివరాల్ని నమోదు చేస్తుంది. మీరు అమ్మిన అదనపు విద్యుత్కు గాను ప్రతి యూనిట్కు ₹3.10 చొప్పున డిస్కమ్ మీకు డబ్బులు చెల్లిస్తుంది. ఈ చెల్లింపులను ప్రతి 6 నెలలకు ఓసారి లబ్ధిదారుడి ఖాతాలో వేస్తారు. PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ పథకానికి పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ముందుగా PM సూర్యఘర్